Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. ఎమ్మెల్యేలు అనకాపల్లి కోట్ని వీధి డ్రైన్ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న ప్రజలు ఆశలు నెరవేరాయని 84వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాదంశెట్టి వీరబాబు తెలిపారు. వార్డు అధ్యక్షులు తలారి ప్రసాద్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ, నగర్ మేయర్ పీల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఏరియా కాని ఏరియాలో వచ్చి అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాలాపు మోహన్, ఉపాధ్యక్షులు పిల్లా తారకేశు, తెలుగు యువత అధ్యక్షులు మిద్దిపాటి మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిరిసపల్లి షణ్ముఖరాజు, నూకాంబిక డైరెక్టర్ మధ్య శ్రీనివాసరావు, వరడిమాంబ చైర్మన్ కోట్ని హరీష్, బోయిన మురళి, బత్తుల శ్రీను, దుడ్డు నాగేశ్వరరావు, సేనాపతి గణేష్, కోట్ని రాంబాబు, కోట్ని రామకృష్ణ, కోట్ని నాగమణి, కరణం సంతోష్, కాండోగుల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇది 7-8 సార్లు టెండర్లు వెనక్కి వెళ్ళిపోయినా గత ప్రభుత్వం మినిస్టర్ గారు కూడా చేయలేని పని ఈ రోజు మా వార్డు గెలిచిన కార్పొరేటర్ నీలబాబు చింతల్ గారు, కొంతాల రామకృష్ణ గారు చొరవతో ఈ రోజు అభివృద్ధి పనులు చేస్తుంటే 20 సంవత్సరాలు బట్టి ఎవరో చేయలేని పని మాకు ఏకైక వ్యక్తిగా గెలిచిన నీలబాబు చింతల్లి గారు సారథ్యంలో జరగడం మా వార్డు ప్రజలందరికీ ఆనందంగా ఉంటే, ఎవరో 2-3 అవగాహన లేని వ్యక్తులు, రాజకీయం మీద కానీ అభివృద్ధి మీద కానీ అవగాహన లేని వ్యక్తి, ఎప్పుడు అభివృద్ధి చూపించలేని వ్యక్తులు ఏదో కాగితం మీద రాసిస్తే అది చదివేసి ఇలా లీడర్ని, కార్యక్రమాలని కించపరచడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే వాళ్ళ ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్ష హోదా కాదు కదా, నెక్స్ట్ ఏ అధికారం కూడా రాదైన భయంతో వాళ్ళు ఉనికి చాటుకోవడం కోసం చేస్తున్న ఆటవిక చర్యగా మేము పరిశీలిస్తున్నాం. అది మేము పెద్దగా తీసుకోవట్లేదు. ఎందుకంటే మేము అభివృద్ధి మీద దృష్టి పెడతాం, ప్రజల సంక్షేమం మీద దృష్టి పెడతాం తప్ప ఇలా చిన్న చిత్తకాట్లకి బెదిరిపోయే కూటమి ప్రభుత్వం కాదు ఇది. వచ్చే 15 సంవత్సరాలు కూడా ఇదే అభివృద్ధి, ఇదే కూటమి ప్రభుత్వం ఏకదాటిగా నడుస్తుందని మా కార్యకర్తలు కూటమి ప్రభుత్వం తరపు నుంచి మా నీలబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 20 సంవత్సరాలు బట్టి జరగలేని కాలంని మాకు ఎంతో డ్రైనేజ్ సమస్యగా ఉన్న వార్డు కౌన్సిలర్ల దగ్గర నుంచి ఈ రోజు వరకు చేయలేని కార్యక్రమాన్ని రామకృష్ణ గారు చొరవతో, రాంకి గారు ప్రోత్సాహంతో నీలబాబు గారు దీని మీద శ్రద్ధ పట్టి మా వార్డుకి మాటిచ్చి ఇచ్చిన మాటల్లో ఒక మాటగా నిలబెట్టుకున్నందుకు నీలబాబు చింతల్లి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. టీడీపీ ఇన్ఛార్జ్ పీల గోవింద్ గారు, మా స్థానిక కార్పొరేటర్ గారు మాదంశెట్టి చింతల్లమ్మ వారి చొరవతో మరి ఈ కార్యక్రమం ఇప్పటి నుంచో మరమ్మతులకు నోచుకునేటువంటి ఈ కాలువ అనకాపల్లిలో ఉన్న డ్రైనేజీలు అన్నింటిలో కూడా ముఖ్యమైన కాలం ఇది. ఈ డ్రైనేజ్ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకోలేని నాదులే లేకపోయాడు. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నాయకుల చొరవతో మరి ఈ కార్యక్రమం చేపడుతుంటే చూసి ఓరవలేని కొంతమంది మరి రోడ్డు మీదకి డ్రైనేజ్ వచ్చేస్తుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని కనీసం అవగాహన లేని వ్యక్తులు, కోట్ని వీధికి చెందిన వ్యక్తులు కాకుండా బయట వ్యక్తుల చోతి ఇది కేవలం రాజకీయం చేసే దురుద్దేశంతో మాత్రమే ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ దాడివీరభద్రకి చెప్పాం, తర్వాత ఎమ్మెల్యే గారికి చెప్పాం, తర్వాత నీలబాబమ్మాయికి చెప్పాం. నీలబాబమ్మాయి లాస్ట్ చేసి ఇప్పుడు ఆయన చేత కాలువ అవుతుంది. కొన్ని రోజులు ఇబ్బంది పడతాం. వీధిలో అందరూ మన కాలువ అవుతుంది, మన వీధి కాలువ అవుతుంది. వీధి ఇబ్బంది పడినా కొన్ని రోజులు ఇబ్బంది పడినా కానీ కాలువ అవుతుంది. దేవుడి దేవుళ్ళ నీలబాబమ్మాయి దేవుళ్ళ వాళ్ళకి పీల గోవింద్ గారికి, ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ గారికి మా ధన్యవాదాలు. పెట్టడం వల్ల అందరికీ ఉపయోగం తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా మంచి మా ప్రభుత్వంలో అన్నీ బాగా చేస్తున్నారండి. కాలువల వల్ల మాకు చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ దోమల బాధ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా బాగా చేస్తున్నారు. 50 సంవత్సరాల నుంచి ఉన్న కాలంని ఈరోజు నీలబాబు ద్వారా మాకు చాలా సంతోషంగా ఉందండి.